అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 16వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. అని నిట్టూరుస్తూ ఏం చెప్పమంటావు నా కష్టాలు? ఆ మేఘన కాల్ చేసి చంపుతోంది. సిస్టంలో ఏదో ఎర్రర్ వచ్చిందట. ప్రాజెక్ట్ రన్ అవ్వట్లేదు అంటే వెళ్లాల్సి వచ్చిందంటాడు మిహిర్. ఇంతకీ వర్క్ అప్డేట్స్ ఏంటని వాళ్ళిద్దరూ ఆ డిస్కషన్లో పడిపోతారు. మిగతా గ్యాంగ్ అంతా మాట్లాడుకుంటూ ఉండగా మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వాటర్ తాగొస్తాను వెళ్తుంటే. అమ్ములు నాకు కూడా అంటాడు చరణ్. వెళ్తున్న ధన్వి చరణ్ అమ్ములు అని పిలవడంతో వెనక్కి తిరిగి అందరూ అక్కడే ఉండడంతో ఏమీ అనలేక చరణ్ని కోపంగా చూస్తూ తెస్తా అంటుంది పళ్ళు నూరుతూ. ధన్వి కోపాన్ని చూసి నవ్వుతూ తను వెళ్ళటానికి వెనక్కి తిరగగానే అమ్ములు నాకు కూడా కావాలంటాడు కృష్ణ. ధన్వి సరున వెనక్కి తిరిగి నీకు కూడా తెస్తారా అంటుంది వస్తున్న కోపాన్ని అంచుకుంటూ. ధన్వి 2 అడుగులు వెయ్యగానే అమ్ములు అని పిలుస్తాడు కిరణ్. కిరణ్ పిలవగానే వెనక్కి తిరిగి తననే ఉరిమి చూస్తూ నీకు కూడా వాటర్ కావాలా అని అంటుంది పళ్ళు బిగబట్టి. తనను చూసి నవ్వుతూ అని అంటాడు తల నిలుపుగా ఊపుతూ. అర్థమైంది, మీ అందరికీ వాటర్ కావాలంతే కదా, తెస్తా, అందరికీ తెస్తా, పదే పదే పిలవక్కర్లా అని వాళ్ళని చూసి ఇరిటేట్ అవుతూ కిచెన్లోకి వెళ్తుంది ధన్వి. తను వెళ్ళగానే అప్పటిదాకా నవ్వుని ఆపుకున్న వాళ్ళంతా పెద్దగా నవ్వేస్తారు. దీపు, మధు, మిహిర్, సూర్యులు వీళ్ళెందుకు అంతగా నవ్వుతున్నారో అర్థం కాక అయోమయంగా చూస్తారు వాళ్ళని. మీరు పిలిస్తే వదిలేందుకు అంత ఇరిటేట్ అయ్యింది అంటుంది దీపు. అవును, ఇంతకు ముందు కూడా నువ్వు అమ్ములు అని పిలిచినప్పుడు నిన్ను కోపంగా చూడటం నేను చూశాను, కానీ అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఇవాళ తనని చూస్తూ ఉంటే ఏదో ఉందనిపిస్తోంది, ఏంటి బావా అని అడుగుతాడు సూర్య. చరణ్ నవ్వుతూ ఏం లేదు బావా, దాన్ని చిన్నప్పటి నుంచి అమ్ములు అని పిలవటం అలవాటు. కాలేజ్కి వెళ్ళాక కూడా అలాగే పిలుస్తుంటే వాళ్ళందరూ నవ్వుతూ నువ్వు ఇంకా అమ్ములువేనా, ఎప్పుడు పెద్ద అవుతావని ఏడిపించేవాళ్ళు. అప్పటి నుంచి దానికి అలా పిలిస్తే నచ్చదు. మాకేమో అలవాటైపోయి ఫ్లోలో అలా పిలిచేస్తూ ఉంటాం, దాని చేతిలో బలైపోతూ ఉంటాం అని నవ్వుతాడు చరణ్. అవునా బావగారు, కాలేజీలో ఒకసారి అలానే పిలిచాన్ని క్యాంపస్ మొత్తం అంతా కూడా పరిగెత్తించి మరీ వీపు వాచిపోయేలా కొట్టింది అది అని ఏడుపు మొహం పెట్టుకొని చెప్తాడు కిరణ్. ఆ సీన్ని ఊహించుకొని కిరణ్ ఫేస్ చూస్తూ పడి పడి నవ్వుతుంది మధు. ఈలోపు ధన్వి రావడం చూసి అందరూ నవ్వుని కంట్రోల్ చేసుకొని నార్మల్గా కూర్చుంటారు. ధన్వి అందరికీ వాటర్ ఇచ్చి సూర్య గ్లాస్ ఇస్తూ తనని చూసి నవ్వుతుంది. సూర్య తనని చూసి గ్లాస్ తీసుకుని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా సీరియస్గా మిహిర్ తెచ్చిన ఫైల్ చూస్తూ ఉంటాడు. సూర్యని చూసి అబ్బో మామూలుగా బెట్ చేయట్లేదుగా, చూద్దాం ఇలా ఎంతసేపు ఉంటారు అనుకుంటూ వెళ్ళి చరణ్ వాళ్ళతో కూర్చుంటుంది. అలా ఈవినింగ్ వరకు సూర్య నటించే అలకని చూస్తూ తన ఫ్రెండ్స్తో గడిపేస్తుంది ధన్వి. ఈవినింగ్ అవగానే మగవాళ్ళందరూ వచ్చి వీళ్ళ దగ్గర సెటిల్ అయితే మన ఆడలేడీస్ అందరూ వీళ్ళందరి కోసం కాఫీ స్నాక్స్ తీసుకొని వస్తారు. కాఫీ తాగుతూ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఈలోపు సూర్య ధన్విని చూస్తూ అమ్ములు అని సాగదీస్తాడు. సూర్య పిలుపుకి టక్కున వెనక్కి తిరిగి సూర్యనే చూస్తుంది ధన్వి. ధన్వి చూడగానే చూపు తిప్పుకొని సౌజన్య గారిని వాణి గారిని చూస్తూ అమ్మలు స్నాక్స్ చాలా టేస్టీగా ఉన్నాయంటాడు ఓరగా ధన్విని చూస్తూ. ఈ అమ్మలు ఏంట్రా కొత్తగా పిలుస్తున్నావు అంటారు సౌజన్య గారు నవ్వుతూ. అంటే నువ్వు చేసావో పిన్ని చేసావో తెలియదు కదా, ఇద్దరు అమ్మలే కదా నాకు, అందుకే ఇద్దరికి కలిపి అలా చెప్పా అంటాడు నవ్వుతూ. సరిపోయింది, నువ్వు నీ లాజిక్ అంటూ నవ్వుతారు వాణి గారు సూర్యని అనుమానంగా చూస్తూ. ఈయన నిజంగా వాళ్ళనే అన్నారా లేకపోతే నా గురించి తెలిసి అన్నారా అని అనుకుంటూ లేదులే, నా గురించి తెలిసే అవకాశమే లేదనుకొని ఒకవేళ ఈ కోతులు ఏమైనా చెప్పుంటాయా, లేదులే చెప్తే నేను చంపేస్తానని తెలుసుగా చెప్పుండర్లే అనుకుంటుంది. మళ్ళీ తనే కన్ఫ్యూజన్లో స్టేట్లో ఉండి రకరకాలుగా ఆలోచిస్తున్న ధన్విని చూసి చచ్చింది గొర్రె, లేకపోతే 3 రోజుల నుంచి నన్ను ఎంత టీస్ చేశావు, ఇప్పుడు బాల్ నా కోట్లోకి వచ్చింది, చూడు నీతో ఎలా ఆడుకుంటానో అని ధన్విని చూసి నవ్వుకుంటాడు సూర్య. సూర్య ధన్వినే అన్నాడని అర్థమైన బ్యాచ్ మొత్తం సూర్యని చూసి చిన్నగా నవ్వుతూ ఉంటే ఉష్ సైలెంట్ అన్నట్టుగా వాళ్ళకి సైగ చేస్తాడు సూర్య. సూర్య తనని టీస్ చేస్తున్నాడు అనుకుని అర్థమైన బ్యాచ్ అంతా కూడా సూర్యని చూసి సరి అన్నట్టుగా తలూపి ధన్విని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు. సూర్య మిహిర్ని చూస్తూ అవునరా, మన కాలేజీలో అమ్ములు ఉండేది కదా, ఇప్పుడు ఎక్కడ ఉందిరా, ఎందుకో ఇవాళ తను నాకు బాగా గుర్తొస్తోంది, తన నెంబర్ కనుక్కోరా, కాల్ చేద్దామంటాడు సూర్య ధన్వి ఫేస్ ఫీలింగ్స్ని గమనిస్తూ. సూర్య మాటలకి కనుబొమ్మలు ముడేసి తననే చూస్తూ ఉంటుంది ధన్వి. మిహిర్ ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి మన కాలేజీలో అమ్ములు అనే అమ్మాయి ఎవరూ లేరు కదా అన్నయ్య అని అంటాడు సూర్యని చూసి. సూర్య మిహిర్ని కళ్ళతోనే చంపేసేలా చూస్తూ భుజం మీద గట్టిగా చేయి వేసి ఉందిరా, సరిగ్గా గుర్తు తెచ్చుకో అంటాడు ఒక్కొక్క పదాన్ని ఒత్తు పలుకుతూ. సూర్యని భయంగా చూస్తూ గుర్తొచ్చింది అంటాడు కుటకలు మింగుతూ. అని ధన్విని ఒరగా చూస్తూ అమ్ములు పేరుతో పాట ఏమైనా పాడరా అంటాడు మిహిర్ వైపు తిరిగి. మిహిర్ ఏడుపు మొహం పెట్టుకొని సూర్యని చూస్తూ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో పాట పాడటం కష్టం, కానీ అదేదో నువ్వే కానీ అంటాడు. బావా నేను పాడతా, నాకొచ్చు అంటాడు కిరణ్ ఎగ్జైట్ అవుతూ. మొదలెట్టు, ఇంకెందుకు లేటు అంటాడు సూర్య. సూర్య ఓవర్ యాక్షన్ చూసి
తన గురించే అంటున్నారని అర్థమై కోపంగా వీళ్ళనే చూస్తూ తన ఒళ్ళో ఉన్న కుషన్ని నలిపేస్తూ ఉంటుంది. కోపంగా బుసలు కొడుతున్న ధన్విని చూసి మాన్సి కిరణ్ని చూస్తూ, ఒరేయ్, నీ ఫ్యూచర్ నాకు 70 mm కనబడుతోంది అంటుంది నిట్టూరుస్తూ. నా వెనుక మా బావున్నాడే, ఏం కాదనుకుంటూ పైకి లేచి పాట అందుకుంటాడు. చిట్టి అమ్ములు చిన్ని నాన్నలు మన ఇద్దరికి తెలుసు ఈ మమతలు అంటూ ఏఎన్ఆర్లా స్టెప్స్ వేస్తూ పాడతాడు కిరణ్. వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అర్థమే సాహితీ మోహన్ గారు ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా నవ్వుకుంటున్నారు ఎందుకని అంటారు సౌజన్య గారు. సౌజన్య గారు చూస్తూ, ఏం లేదు వదినా అంటూ అసలు విషయం చెప్పారు సాహితీ గారు. ఆహా, అందుకేనా వాడు ఇందాకటి నుంచి అమ్ములు అమ్ములు అంటున్నాడు అని నవ్వుతారు సౌజన్య గారు. ఇవేం తెలియని విష్ణుగారు లేచి, ఆ పాట అలా కాదురా, నేను పాడతాను చూడు అంటూ ఫీల్తో పాడుతూ ఉంటే మన గ్యాంగ్ అంతా ఆయన చుట్టూ తిరుగుతూ కోరస్ పాడుతూ ఉంటారు. అప్పటిదాకా తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న ధన్వి ఇంక తన వల్ల కాక ఆపండి అని గట్టిగా అరుస్తుంది. అప్పటి వరకు పాడుతున్న వీళ్ళంతా ధన్వి అరుపుకి ఆగి తన వైపుకి చూస్తారు. కోపంతో ఊగిపోతున్న ధన్విని చూసి బ్యాచ్ అంతా సైలెంట్ అయిపోతే సూర్య మాత్రం చిన్నగా నవ్వుకుంటాడు. తను ఎందుకు కోపంగా ఉందో అర్థం కాక, ఏమైందిరా, పాట నచ్చలేదా అంటారు విష్ణుగారు అయోమయంగా ధన్వినే చూస్తూ. ఏంటి అంత బాగా పాడుతుంటే నచ్చకపోవడం ఏంటి నాన్న అంటాడు సూర్య నవ్వు ఆపుకుంటూ. అక్కడ అందరూ ఉండడంతో ఏమీ అనలేక ఫ్రస్ట్రేషన్తో ఆ అని అరుస్తూ తన చేతిలోని పిల్లోని కిరణ్ మొహం మీదకి విసిరి రూమ్లోకి వెళ్ళిపోతుంది ధన్వి వెళ్ళగానే అప్పటిదాకా నవ్వు ఆపుకున్న వాళ్ళంతా గట్టిగా నవ్వేస్తారు. ఒరేయ్, దాని చేతిలో పిల్లి ఉంది కాబట్టి సరిపోయింది, అదే ఏ వేటున్న వస్తువు ఉంటే ఈ పాటికి నీ మొహం పచ్చడైపోయేది అని నవ్వుతాడు చరణ్. ఎందుకు మీరంతలా నవ్వుతున్నారు, ఎందుకు అంత కోపంగా ఉంది ధన్వి అని అడుగుతారు విష్ణు గారు. దానికి అమ్ములు అంటే నచ్చదు అని అసలు విషయం చెప్తారు మోహన్ గారు. అయ్యో అవునా, నాకు తెలియక నేను వీళ్ళతో కలిపి పాడేశానే, పాపం ఫీల్ అయినట్టుంది, నేను వెళ్ళి తీసుకొస్తానంటారు విష్ణు గారు. మీరుండండి, మీరు కాదు వెళ్ళాల్సింది, ఇదిగో వీడు అని సూర్య చెవి మెలేస్తూ, ఎందుకురా ఇందాకటి నుంచి దాన్ని ఏడిపిస్తున్నావు, చూడు పాపం ఎలా వెళ్ళిపోయిందో, వెళ్ళి బుజ్జగించుకొని తీసుకొని రాపో అంటారు సౌజన్య గారు. మీరు అల్లుడిని వనకండి వదినా, అదేమీ తక్కువది కాదులే, ఇంతకీ 10 అల్లరి చేస్తుంది, దాని సంగతి మీకు ఇంకా తెలియదని నవ్వుతారు సాహితీ గారు. అవునమ్మా, అది పెద్ద కంచు, ఈ 3 days నుంచి నన్ను ఎంత ఏడిపించో నీకేం తెలుసు అంటాడు సూర్య. అయినా సరే నువ్వు వెళ్ళి దాన్ని తీసుకొనిరా, మీరు ఎన్ని చెప్పినా నేను నా కోడలి పార్టీనే అని అంటారు సౌజన్య గారు. సరే మాత, నేను వెళ్ళి తీసుకొస్తానులే, ఇప్పుడు నువ్వు అలగమాకు అని అంటూ రూమ్కి వెళ్తాడు సూర్య వెళ్ళేసరికి ధన్వి కోపంగా తన డ్రెస్సెస్ని కబోర్డ్లో సర్దుతూ ఉంటుంది. అబ్బో గరంగా ఉందిగా అనుకుంటూ మెల్లిగా తన వెనక్కి వెళ్ళి తనని హక్ చేసుకుని, ఏం చేస్తున్నావు కంచు అంటాడు సూర్య. గుడ్డిగర్రానికి పళ్ళు తోముతున్నా అని అంటుంది వెటకారంగా. ఒళ్ళంతా వెటకారమే నా శ్రీమతికి అని బుగ్గని పొడుస్తాడు సూర్య చేతులను విడిపించుకుంటూ, నన్ను ముట్టుకోకండి, దూరం జరగండి అంటుంది అలకగా. అబ్బో ఇంత అలకెందుకే అంటాడు మళ్ళీ దగ్గరికి వస్తూ. అలకలేదు పిలకలేదు, దగ్గరికి వస్తే కొట్టేస్తాను, నేను అసలే మంచిదాన్ని కాదు చెప్తున్నా అంటుంది వేలు చూపిస్తూ. నాకు తెలుసు ఆ విషయం అంటాడు నవ్వుతూ. ఏం తెలుసు అంటుంది క్వశ్చన్ మార్క్ వేస్తూ సూర్యని చూస్తూ. అదే నువ్వు మంచిదానివి కాదని, అమ్ములు అని అంటూ పరుగందుకుంటాడు సూర్య. మిమ్మల్ని ఆగండి అంటూ సూర్య వెంట పడుతుంది ధన్వి. పరిగెత్తు లగేజ్ బ్యాగ్ తగిలి బెడ్పై పడిపోతాడు సూర్య. వెనకే వస్తున్న ధన్వికి సూర్య కాలు తగలటంతో బ్యాలెన్స్ తప్పి తను కూడా సూర్యపై పడిపోతుంది. తనపై పడ్డ ధన్వి చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని తన ముఖంపై పడుతున్న ఆమె ముంగురుల్ని చెవి వెనక్కి నెడుతూ, ఎందుకే నీకు అంత కోపము, చూడు నీ ముక్కు ఎలా ఎర్రగా అయిపోయిందో అని అంటాడు ఆమెనే చూస్తూ సూర్య. కానీ చిలక ముక్కులా భలేగుందే అని తన ముక్కుని కొరుకుతాడు సూర్య. ఔచ్ అని ముక్కుని పట్టుకొని రుద్దుకుంటూ, నన్ను అలా పిలిస్తే నాకు అలాగే కోపం వస్తుంది, అందుకే అలా పిలవకండి అంటుంది ధన్వి. ఎలా అంటాడు నవ్వుతూ. ఇదిగో ఈ అత్తెలివి నా దగ్గర వద్దనేది మీకు తెలుసని నాకు తెలుసు అంటుంది కోపంగా. కానీ నాకు నచ్చింది, నేను అలానే పిలుస్తాను ఇక నుంచి అంటాడు తనని ఇంకా ఉడికిస్తూ. అలా పిలిస్తే నేను మీతో మాట్లాడను అంటుంది పెదాలు మడిచేసి అలకగా చూస్తూ. తనని అలా చూసి నవ్వుతూ, ఎందుకే నీకు ఇంత అలక రాక్షసి అని తన ముక్కును పట్టుకుని ఊపేస్తూ, సరే పిలవన్లే అంటాడు నవ్వుతూ. ష్యూర్ అంటుంది అనుమానంగా చూస్తూ. ష్యూర్ అంటాడు నమ్మకంగా. సరే పదండి వెళ్దాం అని లేవబోతూ ఉంటే తనని ఆపేస్తూ, వద్దు నాకు ఇలానే బాగుంది, ఉండిపోదాం అని అంటాడు తనని కొంటెగా చూస్తూ. మీకు బాగానే ఉంటుంది, మీరు అలా చేశారని కోపంతో అరిచి వచ్చేశాను, అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏంటో అని అంటుంది టెన్షన్గా. తన టెన్షన్ని చూసి నవ్వుతూ, ఏమీ అనుకోలేదులేవే, నువ్వు ఇలా కంగారు పడుకు, ఇన్ఫ్యాక్ట్ అమ్మే నిన్ను టీజ్ చేస్తానని నన్ను తిట్టి ఇక్కడికి పంపించింది అని అంటాడు సూర్య. ఆ మాటలకి తన బుగ్గ మీద ముద్దులు వద్దుతూ సూర్యని చూసి అవునా అంటుంది తన కలుకలని ఆశ్చర్యంతో పెద్దవి చేసి చూస్తూ. నిజం, నీ కాటు కళ్ళ మీద ఒట్టు అని అంటాడు వాటిని ముద్దాడుతూ. నా కోడలు అలిగింది, వెళ్ళి బుజ్జగించి తీసుకొని రా అని చెప్పింది,
మరి బుజ్జగించానుగా అంటాడు తన తేనెలూరే పెదవుల్ని ఆశగా చూస్తూ. సూర్య ఇంటెన్షన్ అర్థమైన ధన్వి నవ్వుతూ, ఇప్పటికే చాలా బుజ్జగించారు, ఇంకా చాలు వెళ్దాం పదండి అంటుంది తన పైనుండి లేస్తూ. అలా లేస్తూ తనని ఒక్క చేత్తో కిందకి తిప్పేసి తన పైకి చేరిపోయి, అమ్మో నేను ఎప్పుడూ మా అమ్మ చెప్పిన మాట తప్పలేదు, ఇప్పుడు తప్పి తనను బాధ పెట్టలేనంటాడు డ్రామాటిక్గా. సూర్య చెప్పిన విధానానికి నవ్వుతూ, లేదు సూర్య గారు, మీరు నన్ను బుజ్జగించి నా కోపం పోగొట్టారు, ఇంకా మీరు మాట తప్పినట్టు కాదు కదా, పదండి వెళ్దాం అంటుంది. ఊహు అని తల అడ్డంగా ఊపుతూ, లేదు నాకు సాటిస్ఫాక్షన్ కలగలేదు, ఇంకా బుజ్జగించాల్సిందే అంటూ తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన పెదవుల్ని అందుకుంటాడు సూర్య. గుడ్ మార్నింగ్ నాన్న అంటూ హాల్లో పేపర్ చదువుతూ కూర్చున్న విష్ణుగారి దగ్గరికి వస్తుంది పక్కనే కూర్చుంటూ దీపు. గుడ్ మార్నింగ్ తల్లి, ఏంటి అప్పుడే రెడీ అయిపోయావు, ఎటన్నా వెళ్ళే ప్రోగ్రాం ఏమైనా ఉందా అని అడుగుతారు ఆయన తన చేతిలోని పేపర్ పక్కన పెట్టేసి దీపుని చూస్తూ. అవును నాన్న, ఇవాళ మాకు స్పెషల్ క్లాస్ ఉంది, అందుకే ఇంత త్వరగా వెళ్తున్నా నేను. 2 డేస్లో మమ్మల్ని టీమ్స్గా డివైడ్ చేసి డాక్టర్స్కి అసిస్ట్ చేస్తారు, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఉంటుంది, 4 మంత్స్ అయ్యాక ఎగ్జామ్స్, అది అయ్యాక అప్పుడు మమ్మల్ని జూనియర్ డాక్టర్స్గా అపాయింట్ చేస్తారు అని గడగడా చెప్పేసి, ఇవన్నీ అవ్వాలంటే ఇప్పుడు త్వరగా వెళ్ళాలి, అదే విషయం అంటుంది దీపు విష్ణు గారిని చూసి నవ్వుతూ. అలా మాట్లాడుతున్నప్పుడు దీపు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి పెద్దగా నవ్వుతూ, అల్లరి పిల్ల, నేను ఇంత చిన్న క్వశ్చన్ అడిగితే అంత పెద్ద ఆన్సర్ ఇచ్చావు, ఎగ్జామ్స్లో కూడా అలానే 2 మార్క్స్ క్వశ్చన్కి 10 మార్కుల ఆన్సర్ రాస్తున్నావా ఏంటి అంటారు విష్ణు గారు దీపుని చూస్తూ. పోనాన్న, నువ్వు నా పార్టీ కదా, ఇప్పుడు నువ్వు కూడా నన్ను నేర్పిస్తున్నావేంటి అంటుంది దీపు అలకగా. అప్పుడే హాల్లోకి వస్తూ ఇలా మాటలు విన్న సౌజన్య గారు నవ్వుతూ, నువ్వు నీ అలక బాగానే ఉన్నావులే, కానీ త్వరగా వెళ్ళాలని రెడీ అయ్యి ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నావా, పద బ్రేక్ఫాస్ట్ చేద్దు కానీ అంటారు. సరేమా, ఇంతకీ అన్నయ్య వదిన ఏరి ఇంకా రాలేదా అంటుంది డైనింగ్ టేబుల్ దగ్గరికి కదులుతూ. సౌజన్య గారు ఏదో చెప్పేలోపే, వదిన ఇక్కడే ఉంది, మీ అన్నయ్య సంగతి నాకు తెలియదు అంటుంది ధన్వి అప్పుడే కిందకి వస్తూ. ధన్వి మాటలకి వెనక్కి చూస్తూ, గుడ్ మార్నింగ్ వదిన అంటుంది దీపు. గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ, గుడ్ మార్నింగ్ అత్తయ్య, గుడ్ మార్నింగ్ మావయ్య అంటుంది వాళ్ళని చూస్తూ. విష్ణు గారు ధన్విని చూసి, గుడ్ మార్నింగ్ రా, ఏంటో నా కొడుకు పెళ్ళిన దగ్గర నుంచి లేజినెస్ ఎక్కువైపోయింది, రోజు ఈ టైంకి జిమ్కి వెళ్ళి వచ్చేవాడు, ఇప్పుడేమో ఇంకా లేవలేదు అంటారు నవ్వుతూ. చాలండి, ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ అంటూ బిజీగా తిరిగేవాడు, అసలు తన గురించి పట్టించుకునేవాడే కాదు, ఏదో ఈ 10 రోజులు కాస్త రెస్ట్ తీసుకుంటుంటే అలా అంటున్నారేంటి మీరు అంటూ విష్ణు గారి మీద అరుస్తారు సౌజన్య గారు. హహా, చూసావా మీ ఆయన అంటే మీ అత్తయ్య ఎలా నా మీద ఫైర్ అయిపోతుందో, వాడిని ఏమన్నా అంటే రియాక్షన్ అక్కడి నుంచే వస్తుంది అని అంటూ సౌజన్య గారిని చూసి నవ్వుతారు విష్ణు గారు. నా కన్నయ్య బంగారం, వాడిని ఏమన్నా అంటే నేను రియాక్ట్ అవుతాను అంటారు మూతి తిప్పుతూ. దీపు ఆవిడని చూసి నవ్వుతూ, అమ్మ కూల్ అవ్వు, ఇప్పుడు అన్నయ్యని ఏమీ అనలేదులే, కానీ నాకు టిఫిన్ పెట్టు మాత, నేను కాలేజ్కి వెళ్ళాలంటుంది ఆవిడకి చేతులు జోడిస్తూ. ఏడ్చావులే పద, నువ్వు మీ నాన్నని ఏమీ అన్నివ్వవు అంటూ వాళ్ళకి టిఫిన్ సర్వ్ చేస్తారు సౌజన్య గారు. విష్ణు గారు కూర్చుంటూ, వాడు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తా అన్నాడు, మరి నువ్వు కూడా సెలెక్ట్ అయ్యావు కదా, మరి ఎప్పటి నుంచి వెళ్తావు ఆఫీస్కి అని అడుగుతారు విష్ణు గారు. ఈ విషయమే వాళ్ళని ఎలా అడగాలని ఆలోచిస్తున్న ధన్వి ఆనందం ఆశ్చర్యం కలగలిపిన ఫీలింగ్తో ఆయన్ని చూస్తూ, నేను ఆఫీస్కి వెళ్ళడం మీకు ఇష్టమైన మావయ్య అంటుంది. ధన్వి మాటలకు తనని చూస్తూ, అదేంట్రా అలా అడిగావు, ఆఫీస్కి వెళ్తా అంటే ఎందుకు వద్దంటాం, నీకు జాబ్ చేయాలనిపిస్తే హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళు, నీకు ముందే చెప్పాను కదా నిన్ను ఇక్కడ ఎవరు రిస్ట్రిక్ట్ చేయరని, నీకు వెళ్ళాలనిపిస్తే అలాగే హ్యాపీగా వెళ్ళు అంటారు సౌజన్య గారు. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ మావయ్య అంటుంది సంతోషంగా వాళ్ళనే చూస్తూ. పిచ్చి పిల్ల అంటూ తన చెంపపై చేయి వేసి ప్రేమగా చూస్తారు సౌజన్య గారు. ధన్వి కోసం అక్కడికి వచ్చిన చరణ్ వాళ్ళని చూసి నవ్వుతూ, ఆఫీస్కి వెళ్ళాలంటే నువ్వు ఒక్కదాని ఉంటే సరిపోదేమో, సర్టిఫికెట్స్ కూడా కావాలేమో అంటూ లోపలికి వస్తాడు చరణ్. చరణ్ మాటలు విని వెనక్కి తిరిగి లోపలికి వస్తున్న చరణ్నే చూసి హ్యాపీగా అన్నయ్య అంటూ వెళ్ళి చరణ్ని హక్ చేసుకుంటుంది ధన్విని చుట్టూ చేయి వేసి, గుడ్ మార్నింగ్ రా అని అంటాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య, ఇంత పొద్దున్నే నువ్వేంటి హాస్పిటల్కి వెళ్ళకుండా ఇటు వచ్చావు అని అడుగుతుంది ధన్వి ఆశ్చర్యంగా. అది నువ్వు ఆఫీస్లో జాయిన్ అవుతున్నావో లేదో కనుక్కొని నీ సర్టిఫికెట్స్ని నీకు ఇద్దామని వచ్చానంటాడు తడబడుతూ. తను ఎందుకు వచ్చాడో అర్థమైన సౌజన్య గారు నవ్వుకుంటూ చరణ్ ముందుకు వచ్చి చేతులు కట్టుకొని, అవునా మరి ఏవి సర్టిఫికేట్స్ అంటారు తనను చూసి కళ్ళెగరేస్తూ. అది ఇంట్లోనే మర్చిపోయినట్టున్నాను అంటాడు నేల చూపులు చూస్తూ. సౌజన్య గారు చరణ్ చెవు పట్టుకొని, ఎలా కనపడుతున్నాను నేను నీకు, నీ చెల్లికి సినిమాలో చూపించే అత్తగారిలా అన్నిటికీ ఆరలు పెట్టేదానిలా కనపడుతున్నానా, తనేమో నేను ఆఫీస్కి వెళ్ళడం మీకు ఇష్టమేనా అంటుంది, నువ్వేమో మీ చెల్లిని చూడడానికి వచ్చి అలా చెప్తే ఏమంటారోనని సర్టిఫికేట్స్ అది ఇదని వంకలు చెప్తున్నావు అంటారు సీరియస్గా. చరణ్ ఆవిడని చూసి నవ్వుతూ, మీకు తెలిసిపోయిందా, మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కదా అత్తయ్య, ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు, మీ బ్యాడ్ లక్ మామయ్య దగ్గర ఇరుక్కుపోయారంటాడు. ఓయ్ ఇది మరీ బాగుంది, నువ్వు దాని చేతిలో నుంచి తప్పించుకోవడానికి నన్ను ఎరగా వేస్తున్నావా అని అంటారు విష్ణు గారు. ఆహా మామయ్య, మీరు కూడా
భలే షార్ప్ అంటాడు నవ్వుతూ. సౌజన్య గారు చరణ్ని వదిలి నవ్వుతూ, మీ చెల్లిని చూడటానికి ఇలా వంకలు వెతుక్కొని రావక్కర్లేదులే, మీ అందరికి ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు, సరేనా అంటారు. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు చరణ్ ఆవిడ చేతులు పట్టుకొని ఎమోషనల్ అవుతూ. ఆవిడ నవ్వుతూ చరణ్ చేతి మీద తడుతూ, సరే పదండి, ఇప్పటికే లేట్ అయింది, టిఫిన్ చేద్దరు కానీ నువ్వు రా చరణ్ అంటారు. లేదత్తయ్య, నేను చేసే వచ్చాను, హాస్పిటల్కి వెళ్తూ దీన్ని చూడాలనిపించే ఇటు వచ్చాను అంటాడు ధన్వి భుజం చుట్టూ చెయ్యి వేస్తూ. సరే నువ్వు రారా, వాడు ఇంకా లేవలేదు కదా, నువ్వు తినేసే వీళ్ళతో నేను వెళ్ళి అన్నయ్య కాఫీ తీసుకొస్తానంటారు. ధన్విని చూస్తూ, లేదత్తయ్య, నేనే సూర్య గారితో కలిసి తింటాను, మీరు తినేసేయండి, అన్నయ్య కాఫీ నేను తీసుకొస్తానంటూ ఆవిడ్ని కూర్చోబెట్టి టిఫిన్ పెట్టి చరణ్కి కాఫీ తేవడానికి కిచెన్లోకి వెళ్తుంది. చరణ్ కూడా విష్ణు గారి పక్కనే కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఎదురుగా దీపుని చూస్తాడు. వైట్ డ్రెస్లో హెయిర్ లీవ్ చేసుకొని క్యూట్గా ఉన్న దీపుని చూసి, హాయ్ హాయ్ భలే ఉన్నావే ఈ డ్రెస్లో మల్లెపువ్వులా అనుకుంటూ పక్కనున్న విష్ణు గారిని సౌజన్య గారిని చూస్తాడు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉండడం గమనించి దీపుని చూసి కన్ను కొట్టి ఉమ్మ అని అంటాడు పెదవులు ముడిచి. చరణ్ అలా చేసేసరికి తిండున దీపుకి పొలమారుతుంది. తను దగ్గేసరికి సౌజన్య గారు దీపుని చూస్తూ మెల్లిగా తినమంచు కదే ఎందుకంత కంగారు అని అంటారు. కాఫీ తీసుకొస్తూ చరణ్ చేసిన పని చూసిన ధన్వి నవ్వుతూ కాఫీ కప్ అక్కడ పెట్టి, ఎవరో ఏదో చేస్తుంటారు అత్తయ్య అంటూ చరణ్ని ఓరగా చూస్తూ దీపు తలపై తడుతూ నీళ్ళు తాగిస్తుంది. ధన్వి మాటలకి అమ్మో ఇది చూసేసినట్టుందని కొనుక్కుంటూ ధన్విని చూసి పెరినవ్వు నవ్వుతాడు చరణ్. దీపు మాత్రం తను చూసేసింది ఏమోనని కంగారుగా ధన్విని చూస్తూ, ఏదో చేయడం ఏంటి వదిన అంటుంది నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తూ. దీపు కంగారు చూసి నవ్వుకుంటూ, అదే ఎవరన్నా తలుచుకున్నారేమో అనబోయి అలా అన్నానులే అంటుంది ఉఫ్ అనుకుంటూ రిలాక్స్ అయ్యి చరణ్ వైపు తిరిగి గుర్రుగా చూస్తుంది. అమ్మో ఇదేంటి నన్ను కాల్ చేసే చూస్తుంది ఇది అనుకుంటూ తలదించుకొని కాఫీ తాగుతుంటాడు. దీపు తినడం ఫినిష్ చేసి, సరేమా నేను వెళ్ళొస్తాను అంటూ తన బ్యాగ్ తీసుకుంటుంది. నీ స్కూటీ మధు తీసుకెళ్ళింది కదే, ఎలా వెళ్తావు మరి నువ్వు ఇప్పుడు అని అంటారు సౌజన్య గారు. అయ్యో అవును కదా, సర్లే అమ్మా క్యాబ్లో వెళ్ళిపోతాను అని అంటుంది దీపు. అయ్యో క్యాబ్ ఎందుకు దీపు, అన్నయ్య ఎటు అటు నుంచే కదా వెళ్ళేది, హాస్పిటల్కి వెళ్తున్నాడు కదా, తను డ్రాప్ చేసేస్తాడులే నేను అని అంటుంది ధన్వి. అయ్యో తనని ఇబ్బంది పెట్టడం ఎందుకులేమ్మా, నేను డ్రాప్ చేసి వస్తానులే అంటారు ఆయన. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.